వాక్య లేఖనాల్లోంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం తెలుసుకుందాం. భూమి మీద మరి కొన్ని కాలాలు వచ్చిపోతూ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఏ కాలంలో ఉన్నామండి? వేసవి కాలం లేదా ఎండాకాలం అంటారు. ఇది ఎండాకాలంలో ఉన్నాం. ఈ ఎండాకాలం పోయిన తర్వాత మరొక కాలం వస్తుంది. అదే కాలం వర్షాకాలం. వర్షాకాలం కూడా కొన్ని నెలలే ఉంటుంది. అది పూర్తిగా సంవత్సరం అంతా ఉండదు. కాలం మారిపోద్ది. కాలం మారిపోయినప్పుడు అన్నీ మారిపోతాయి. ఇదే సూర్యుడు చల్లబడిపోతాడు, ఇదే వాతావరణం చల్లగా అయిపోతుంది. ఈ ఎండిపోయిన భూమి వర్షము చేత తడిచి ముద్దయిపోతుంది. వాగులు నదులు ఎండిపోయినవే కొద్ది నెలల తర్వాత ఆ వరద నీరు వచ్చి వాటిలో పడటం వలన అవి పొంగి పొర్లుతూ ఉంటాయి. ఎండిన భూములే ఈ రోజున తొలకరి వర్షం పడగానే చక్కగా రైతు దున్నటానికి ఉపయోగపడే విధంగా మెత్తని భూమిగా మారిపోతాయి. దానిలో విత్తనం వేసి దాని పంటను కోసుకోవడానికి రైతు సిద్ధపడుతూ ఉంటాడు కదండి. మరి వర్షాకాలం మాత్రమే ఉంటుందా అంటే అది కూడా ఉండదు. ఆ తర్వాత మరొక కాలం వస్తుంది. అదేంటి? మరి చలికాలం వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఈ కాలాలు అనేవి ఏ రీతిగా ఉన్నాయో ఏ కాలము కూడా దీర్ఘకాలం ఉండట్లేదు. కొంత సమయము పర్టికులర్ టైం నియమించబడినటువంటి కొన్ని నెలలు ఉన్నాయి. ఆ సమయం వరకు మాత్రమే అవి ఉండి ఆ తర్వాత అవి మాయమైపోతున్నాయి. మరలా వాటి సమయం వచ్చేంత వరకు కూడా అవి అక్కడే ఉంటున్నాయి, స్థానభ్రంశం లేకుండా, దేవుడు ఆజ్ఞాపించేంత వరకు కూడా. ప్రసంగి 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు కూడా మీరు చదువుకున్నట్లయితే ఈ కాలాల గురించి దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కాలములో ఏ సమయంలో ఏం జరగాలో అన్నీ దేవుడు చక్కగా నిర్ణయించి నియమించాడు. దాని చొప్పున ఈ భూచక్రం అనేది తిరుగుతూ ఉండాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. ప్రియ దైవజనమా, ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉండగా మన జీవితాల్లో కూడా కొన్ని సీజన్స్ అనేవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనగా కొన్ని కాలాలు. ఎండాకాలం వద్దన్నా వస్తుంది, చలికాలంలో చలి ఎక్కువన్నా వచ్చేస్తుంది, వర్షాకాలంలో ఆ వర్షంలో బయటికి వెళ్ళటం కష్టమన్నా అవి వస్తూనే ఉంటాయి. అవి నియమింపబడ్డాయి కాబట్టి. అలానే భూమి మీద మానవుడు జీవించినంత కాలము కూడా కొన్ని నియమింపబడ్డాయి. వాటిని మనందరము ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళవలసిందే. భక్తులు ఎదుర్కోవాలి, అన్యులు ఎదుర్కోవాలి, భక్తిహీనులు ఎదుర్కోవాలి, నీతిమంతులు కూడా ఇటువంటి పరిస్థితులు గుండానే వెళ్ళవలసి వస్తుంది. అయితే అలాంటి వారికి, దేవుడు నమ్మినటువంటి భక్తులకి చాలా వ్యత్యాసం ఉంది. అందరికీ ఇచ్చేది ఒకే ఎగ్జామ్ పేపర్, కానీ రాసే విధానంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అందరూ రాసింది ఒకే రూమ్లో కూర్చొని ఒకే క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ రాశారు, కానీ మార్కుల్లో వచ్చే విధానాలు వేరేగా ఉంటాయి. అలానే అందరికీ వచ్చినట్లే భక్తులకు కూడా శోధనలు వస్తాయి, కానీ ఆ శోధనలో నీకు 0 మార్కు రాదు. శోధన సహించువాడు, శోధన జయించువాడు ధన్యుడు అనే 100 మార్కులు నీకు రాబోతున్నాయి. హల్లెలూయా. అగ్నిలోనూ ఉన్న అగ్ని జ్వాలలు నిన్ను కాల్చకుండా కాపాడుతాడు. జలముల్లో పడి నువ్వు నడిచిన ఆ వరదకు నువ్వు కొట్టుకొని పోకుండా నీ దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ చేతులకి నీ వేళ్ళకి ఆయన యుద్ధాన్ని నేర్పిస్తూ యుద్ధ సూర్యుడుగా నీ ముందున్నటువంటి యుద్ధాలని మాన్పటానికి నీ ముందు ఆయన నడుస్తూ ఉంటాడు. నీకు కూడా ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తాడు. తండ్రి తన పిల్లలకు అన్నీ నేర్పించినట్లుగా, పెద్ద పక్షి చిన్న పక్షి పిల్లలకు ఎలా తినాలో ఎలా ఎగరాలో నేర్పించినట్లుగా ఆయన యుద్ధ రంగంలో నీతోనే ఉంటాడు. ముందుగా ఆయన యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధ విద్యలన్నీ నీకు నేర్పిస్తాడు. ఆ మహిమ ఈరోజు నువ్వు కలిగి ఉన్నావని నీకు తెలుసా? తెలుసు నీకు కూడా. కానీ అప్పుడప్పుడు నువ్వు కూడా కొన్ని కాలాలు నీకు ఎదురైనప్పుడు ఆ శూన్యములో వేదనకు గురవుతూ ఉంటావు. ఏంటి నా జీవితం ఇలా శూన్యమైపోయింది, ఏంటి నా జీవితం ఇలా ఎడారిలాగా అయిపోయిందని బాధకు లోనవుతూ ఉంటావు. నువ్వు ఎడారిలో ఉన్నప్పటికీ ఆ ఎడారి అనే ఆ సీజన్, ఆ డ్రై సీజన్ అంటారు దాన్ని, రాసుకోరండి. ఫస్ట్ థింగ్, మొదటగా ప్రియ దైవజనమా, ద డ్రై సీజన్. మనం కూడా మన జీవితాల్లో ఆ డ్రైనెస్ అనేది, ఒక చెరువు ఎండిపోతే అది డ్రైగా మారిపోతుంది. అలానే తలకు పెట్టుకున్నటువంటి నూనె ఆరిపోతే ఎంట్రుకలు పొడిబారిపోతూ ఉంటాయి. అదే రీతిగా మన యొక్క దేహంలో కూడా నీరు అనేది లేనప్పుడు, అవసరమైనంత నీరు అనేది లేనప్పుడు మన దేహం కూడా వేరే విధంగా తన రియాక్షన్స్ మనం చూపిస్తూనే ఉంటుంది. నీ దేహంలో నీరు కొదువైందని తెలియజేస్తూనే ఉంటుంది. ఒక డ్రైనెస్. గడిచిపోయిన దినాలే బాగున్నాయి, ఒకప్పుడే బాగున్నాం అంటే ఇప్పుడు బాగోలేదనే కదా అర్థం. అంటే నీ జీవితంలో కూడా ఒక ఎండిన స్థితి ఏదో వచ్చింది, ఒక డ్రైనెస్ ఏదో వచ్చింది. కరోనా రాకముందు ఉద్యోగం చాలా బాగుంది, శాలరీలు బాగున్నాయి, కానీ ఇప్పుడు డ్రైనెస్, ఎండిపోయినట్లుగా ఉందండి పరిస్థితిని చాలా వేదనతో దుఃఖముతో ఉన్నటువంటి వారు ఉన్నారు.
ఎండిన ఎడారి వలె ఈ రోజున నీ బ్రతుకు ఉన్నదా? ఎండిన ఎడారి వంటి పరిస్థితిని, ఆ వాతావరణం నీ ఇంట్లో నువ్వు చూడగలుగుతున్నావా? ఒకవైపు రోగాలు, ఒకవైపు ఆర్థిక సమస్యలు, మరొక వైపు కుటుంబంలో ఒకరి మధ్యలో ఒకరి ఐక్యత లేక ఎంతో వేదన తలడిల్లిపోతూ ఉన్నావా? లేదా అన్నీ ఉన్నా మనసులో కలవరాలు పోవట్లేదా? హృదయంలో భయాలు పోవట్లేదా? నిరుత్సాహము, నిస్సత్తువు నిన్ను ఆవరించి ఉందా? ఇది ఒక కాలము దేవుని బిడ్డ, ఇది ఎండగట్టే కాలం. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని కాలాలు వస్తూ ఉంటాయి. ఈ రోజున ప్రస్తుతం మీ జీవితంలో ఇది వచ్చిందేమో, మాకే ఒక వింత జరిగింది, మా కుటుంబానికే ఈ వింత రోగం పట్టుకుంది అనుకుంటూ కలవరపడకండి. కానీ ఆ ఎండిన స్థితి నీ జీవితంలోకి వచ్చింది, ప్రస్తుతానికి ఆ డ్రైనెస్ అనేది వచ్చింది. ప్రస్తుతం నువ్వు ఆ కాలంలో ఉన్నావు. ఈ కాలం నిన్ను పట్టి పీడించి నిన్ను చంపివేయదు, లేదంటే నేను దీనుణ్ణి భేదవాణ్ణి చేయదు. కానీ ఈ కాలం పోయిన తర్వాత ఒక మంచి కాలం రాబోతూ ఉన్నది. హల్లెలూయా! ఒక మంచి శుభకార్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రభు అయిన దేవుడు చేయబోతూ ఉన్నాడు. అందువలన ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి, అయా ఈ కాలం పోయేంత వరకు నన్ను కాపాడు నాయన అంటూ నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈ ఎండిన స్థితి నీ జీవితంలోకి వచ్చిందని తెలిసినప్పుడు మరి ఆత్మీయ జీవితంలో నువ్వు చల్లారిపోకుండా, ఒకవైపు నీలో ఆశీర్వాదాలు సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు మరొక వైపు నీ ఆత్మీయ భక్తి ఎదుగుతూ ఉండాలి. నీలో నుంచి కొన్ని దీవెనలు పోతూ ఉన్నాయన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడవలసింది ఏ విషయంలో తెలుసా? నీ భక్తి విషయంలో. నీ భక్తి విషయంలో నిన్ను పరీక్షించుకుంటూ, నిన్ను శోధించుకుంటూ, దేవుని దృష్టికి ఆయాసకరమైనవి మరి ప్రతికూలంగా ఉన్న ఏమైనా ఉంటే వాటిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదివితే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును. అవును ప్రియ దైవజనమా, ఈ రోజున ఏ దుర్నీతి గుండా, ఏ దుష్టత్వం గుండా, ఏ చీకటి గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది డ్రైనెస్ని తట్టుకోలేరు. ఈ యొక్క పరిస్థితిని వారు తట్టుకోలేక, తాళుకోలేక చనిపోతే బాగుండని, లేదంటే ఇల్లు వదిలిపోతే బాగుండని చెప్పేసి కలవరపడుతూ గూడు విడిచిన పక్షిలాగా తమ జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలతో ఉంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఆత్మ ఫలాలు నీలో పనిచేస్తూ ఉండాలి. ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ కలవరము, ఎక్కువ చిరాకు, ఎక్కువ విసుగు, ఎక్కువ డ్రైనెస్, అనుకున్న ఏమీ జరగకపోగా వద్దనుకున్నవన్నీ నీ కాళ్ళకు చుట్టుకుంటూ ఉన్న సమయంలోనే నీకు ఎక్కువ ప్రార్థనా జీవితం కావాలి, ఎక్కువ విశ్వాసం కావాలి, ఎక్కువ భక్తి నీకు కావాలి. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని పరీక్షించుకొని ప్రార్థన చేస్తూ ఉంటే సమస్త దుర్నీతి నుంచి నీ దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. మామూలు దుర్నీతి నుండి కాదు, సమస్త దుర్నీతి, సమస్తమైన కీడు నుండి, సమస్త విధమైన నష్టముల నుండి పూర్తిగా నీ దేవుడు నిన్ను విడిపించి బయటికి తీసుకొస్తానంటున్నాడు. కొన్ని సమయాల్లో ప్రియ దైవజనమా, కాలాలు ఏ విధంగా మన ప్రమేయం లేకుండానే వచ్చి పోతూ ఉన్నాయి. కాలాలతో సంబంధం లేకుండానే మనం కూడా మన పనుల్లో మనం పరుగులు తీస్తూ ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. అలానే ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఉన్నాయి. ఒక కాలం ఏంటంటే డ్రైనెస్, నీకు ఒక శూన్యతలోని తీసుకుని వెళ్తుంది. ఒక్కొక్క మారి నిన్ను నిరంతరమైన నిస్సత్తువు కలిగిన వ్యక్తిగా మార్చివేస్తుంది. యోబుకి ఒక కాలంలో అన్నీ ఉన్నవాడు, ఇంకొక కాలం వచ్చింది ఆయనకి, ఆ కాలంలో అన్నీ పోగొట్టుకున్నవాడు. ఆ తర్వాత ఇంకొక కాలం వచ్చింది అతని జీవితంలో, ఉన్నదానికన్నా పోగొట్టుకున్న దానికన్నా 2 అంతలు అధికంగా దీవించబడిన కాలం అది. అనగా సమస్త దుర్నీతి నుండి కూడా విడిపింపబడి ఆ శోధనని సహించి ఆ శోధనని జయించిన తర్వాత ఇవ్వబడిన 2 అంతల ఆశీర్వాదం, 2 అంతల ఘనత. ఈ రోజున అలాంటి స్థితి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉంటే మనసుని కలవరపరుచుకోవద్దు, కానీ ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళు. ఈ కాలాన్ని నువ్వు జయించగలుగుతావు. రెండవదిగా రాసుకోనండి దైవజనమా, మరి ద వెయిటింగ్ సీజన్, ఎదురు చూసే కాలం. చెప్పండి ఒకసారి, ఎదురు చూసే కాలం. అవును, ఎదురు చూసే కాలం అనేది ఒకటి ఉంది. ఎదురు చూడాలి. 37వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. మరి 5వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకుము.
కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కోపం వద్దు, ఆగ్రహం వద్దు, వాటిని విడిచిపెట్టు, అవి కీడుకే కారణం. నేను అనుకున్నవి నాకు వెంటనే జరగలేదు, నేను ఆశించినది నాకు వెంటనే నేను పొందుకోలేకపోయాను, నేను కోరుకున్నది నా చెంతకు నేను అనుకున్న సమయానికి రాలా, నేను ఎంతో ఇష్టపడి ఖర్చు పెట్టి తీసుకున్నది అది నాకు కాకుండా పరులు పాలైపోయింది, నేను మోసగించబడ్డాను, అయ్యో అయ్యో అని హృదయంలో గాయపరచబడి ఈరోజు దుఃఖపడుతున్నావేమో. తెలుసో తెలియకో పొరపాటు చేసి ఈ ఊబిలో పడిపోయానే అని మనసులో వేదన పడుతున్నావేమో. ఈ మోసగాళ్ళ చేతిలో నేనే ఎందుకు పడ్డానని హృదయంలో వేదన పడుతున్నావేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ కాలం వచ్చేసింది జీవితంలో. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్థితిని ఎదుర్కొన్న వారు మీలో కొంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేని కొరకు ఎదురు చూడాలి? ఈ స్థితిని నువ్వు జయించేంత వరకు కూడా, ఆ దేవుడు నిన్ను దర్శించేంత వరకు కూడా నువ్వు ఎదురు చూడాలి. ఎదురు చూడవలసిన ఒక సమయంలో నువ్వు ఉన్నావేమో. ఎంతకాలం ప్రార్థన చేయాలండి? ఎన్ని నెలల్లో ఉపవాస ప్రార్థనలో చేస్తే దేవుడు జవాబిస్తాడండి? పదే పదే దేవుని దగ్గర అడుగుతూనే ఉన్నాను కదా, ఎందుకు నాకు జవాబు రాలేదండి అని ఒక్కొక్కసారి అసహనంతో మాట్లాడుతున్న వారు ఉంటూ ఉంటారు. ప్రభు నీకు నాకు నేర్పించాలనుకుంది ఏంటంటే, కనిపెట్టుకొని ఎదురు చూడమంటున్నాడు ఆయన. ఆ మంచి సమయం కొరకు, ఆ స్థితి కొరకు నువ్వు ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వచనం కూడా చదువుదాం. 5వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అవును, ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచుకుని ఉంటున్నాను ప్రభువా. ఉదయకాలమే నా కంఠస్వరం ఎత్తి నా విజ్ఞాపనలన్నీ నీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభు. అంటే ఇక్కడ భక్తుడు ఎదురు చూస్తున్నాడు దైవ కార్యాల కొరకు. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు కూడా ఎదురు చూస్తున్నారు దైవ కార్యాల కొరకు. ఇది ఎదురు చూసే సమయం ఇది. అవును, ఒక్కొక్కసారి నీ జీవితంలో ఎదురు చూసే సమయాలు వస్తాయి. ఇంకెంతకాలం ఎదురు చూడాలి? ఇంకెప్పుడు నా జీవితంలో శుభకార్యం జరుగుద్ది? ఇంకెప్పుడు నాకు పిల్లలు పుడతారు? ఇంకెప్పుడు నాకు పెళ్ళి అవుతుంది? ఇంకెప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది? ఇంకెప్పుడు ఇల్లు కట్టుకుంటాను? ఇంక ఈ జీవితం వేస్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. నీ జీవితంలో దేవుడు ఒక చిగురించే సమయాన్ని ఏర్పాటు చేశాడు. మోడుబారిన చెట్లు తప్పకుండా చిగురిస్తాయి ప్రియ దైవజనమా. చిగురించడమే కాదు, ఫలాలిచ్చే చెట్టులాగా, నీరు కట్టిన తోటలాగా. అంత మాత్రమే కాదు, అన్ని కాలాల్లో ఆకు వాడకుండా, చింతనందకుండా కాపు కాసే కృపని దేవుడు నీకివ్వబోతున్నాడు. అందువలన ఎదురు చూడాల్సిన సమయం ఇది. ఈ జీవితాంతం ఇలా ఎదురు చూస్తూనే ఉండాలో కాదు. వేసవికాలం జీవితాంతం ఉండదు, 2 నెలలే ఉంటుంది. ఈ ఎదురు చూపులు పోతాయి. కొంత టైం అయిపోయిన తర్వాత నీ కంఠస్వరంలోంచి ప్రార్థన బయటికి రాకముందే నీ ప్రార్థనలు జవాబు వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. నీ యందు సంతోషించి నీ దేవుడు నీకు అనేక రీతిలుగా నేను కుడి ఎడమలకు విస్తరింపజేయటం ప్రారంభిస్తాడు. ఎబ్బేసు ప్రార్థన చేయగా అతను అడిగినవన్నీ, అతను కోరుకున్నవన్నీ ప్రభు అతనికి అనుగ్రహించను. ఈరోజు నువ్వు నేను తక్కువ? మనం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. నీవు కోరుకున్న వాటికన్నా నీ దేవుడు నీకు అధికముగా దయచేయను గాక. నువ్వు ఆశించిన దానికన్నా నువ్వు అధికంగా యేసు నామములో పొందుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. ఎదురు చూసే ఒక కాలం అనేది, ద వెయిటింగ్ సీజన్ అనేది ఒకటి ఉంది దైవజనమా. 3వదిగా ద గ్రైండింగ్ సీజన్, అనగా నలగగొట్టబడే సమయం. అమ్మో, ఇది ఇంకా కష్టంగా ఉంది కదా. ఆ గ్రైండర్ ఎంత బాగా పనిచేస్తుందండి. మొత్తం మనమేమో చిన్నవి పప్పులు వేస్తే అది గ్రైండింగ్ చేసి ఒక పేస్ట్ని మనకి బయటికి ఇచ్చేస్తూ ఉంటుంది. గ్రైండింగ్ అవుతున్నప్పుడు నొప్పి రాదా? వాటికి కూడా దేవుడు స్వరాన్ని ఇస్తా. బిలామును గద్దించడానికి గాడిదకు స్వరం ఇచ్చాడంట దేవుడు. అలానే పక్షులకి, లేకపోతే మనం తినే ఆహారాలకు కూడా, లేకపోతే మనం భుజించే చేపలకు కూడా దేవుడు స్వరాన్ని ఇస్తే, నన్నెందుకు కోస్తున్నావు, నన్నెందుకు బాధ పెడుతున్నావు అంటే మనకు అసలు తినాలని కూడా అనిపించదు అవి. సో వాడికి స్వరాలు లేవు. మనకు అవన్నీ ఆహారం అవ్వాలని దేవుడు నియమించాడు కాబట్టి అవి మౌనవ్రతం చేయాల్సిందే. అయితే మనం అలా కాదే. మనకి స్పర్శ ఉంది, మనకు పంచేంద్రియాలు ఉన్నాయి, మనకి సుఖ దుఃఖాలు ఉన్నాయి. మనం సంతోషించడం మనకు తెలుసు, ఏడవటం మనకు తెలుసు, బాధపడటం మనకు తెలుసు. అన్ని ఫీలింగ్స్, అన్ని ఎమోషన్స్, అన్నీ మనలో ఇన్పుట్ చాలా ఎక్కువే ఉంది కదండి. మనం కూడా ఒక గ్రైండర్లో వేసి రుబ్బబడితే నొప్పి రాదా? ఎముకలు ఇరగవా? బాధ రాదా? మన రూపం మారిపోదా? ఉందండి. ఈ టైం కూడా ఉంది. ఒక్కొక్కసారి ఉక్కిరి బిక్కిరయ్యే ఇబ్బందులు నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి. భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు అన్ని కాలాలు ఒకలాగానే ఉండవు.
అన్ని రోజులు ఒకలాగానే ఉండవు. అన్నిటినీ తెలుసుకొని అన్నిటినీ ఎదుర్కోవడానికి, అన్నిటినీ యేసు నామములో జయించడానికి సిద్ధంగా ఉన్నవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. హల్లెలూయా. అన్నీ ఉంటాయి. 12 మంది శిష్యుల్ని దేవుడు పిలిచినప్పుడు, అలానే అపోస్తలుడైన పౌలుని దేవుడు పిలిచినప్పుడు, ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడి నా కొరకే ఎంత శ్రమ పడాలో ఇతనికి నేను తెలియజేస్తానని. పేతురుకి ఎలాంటి మరణం రాబోతుందో దేవుడు ముందుగానే ప్రవచించాడు. ఎలాంటి మరణము, ఎలాంటి హింస పొంది మరణించాలో అని తెలిసినప్పటికీ కూడా అధైర్యపడలేదు. దేవుని నామంలో ఆ సోదరుని నేను జయించగలను, అది నేను తట్టుకోగలను, ప్రభు నాకు కృపిస్తాడని నమ్మాడు అపోస్తలుడైన పేతురు. ముందుగానే ప్రవచనం వచ్చేసింది పౌలు గారికి. ఏంటి ఆ ప్రవచనం? నీకు కార్లు ఇస్తాను, నీకు బండ్లు ఇస్తాను, నేను నంబర్ 1 చేస్తాను, నువ్వు ప్రసంగిల్లో గొప్ప ప్రసంగుడు అయిపోతావు, జ్ఞానంలో గొప్ప జ్ఞాని అయిపోతావు, నువ్వు ధనవంతుడు అయిపోతావు అని కాదు అక్కడ ప్రవచనం వచ్చింది. ఏంటి ఆ ప్రవచనం? నా నామము నిమిత్తమై ఇతడు ఎంత శ్రమ పడాలో నేను ఇతను చూపిస్తానన్నాడు. శ్రమ, ఆ సిలువ ఎత్తుకొని తను తాను రిక్తునిగా చేసుకొని నేను అనేది సమాధి చేసి, నేను నా ఇష్టాలనే వాటినన్నింటినీ కూడా సిలువ వేసి, జీవించేది ఇక నేను కాదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంట. చూసారని ఎంత సజీవ యాగంగా సమర్పించుకున్నాడో ఈ పౌలు గారు. అన్నీ తెలిసి కూడా సమర్పించుకున్నాడు. శ్రమలు ఉన్నాయని తెలిసినా సమర్పించుకున్నాడు. ఆ శ్రమల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడని నమ్మాడు. ఆ పౌలుతో దేవుడు మాట్లాడుతూ, భయపడొద్దు, మనుషులు అల్లరి సముద్ర ఘోష వల్ల లేచినా నేను నీ పక్షంగా ఉన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, వీరి వల్ల నీకు ఏ హాని కలగదు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ రోమాపట్నంలో నా కొరకు కొంతమంది ఉన్నారు, వారికి నువ్వు సువార్త ప్రకటించాలి, వారి రక్షణలోకి రావాలి అని దేవుడు మాట్లాడలేదా? పిలిచినవాడు నమ్మదగినవాడు కాదా? ఈరోజు నిన్ను పిలిచిన ఆ దేవుడు నమ్మదగినవాడు. క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులు అవుతున్నావంటే నువ్వు సంతోషించి గంతులు వేయాలి. ప్రజలు మిమ్మల్ని హింసించి అవమానపరిచి మీ గురించి చెడ్డ మాటలలో ప్రభు నామములో మిమ్మల్ని దూషించి మిమ్మల్ని అవమానపరిస్తే సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ధనం అధికమవుతుందన్నాడు. ఒకసారి మేము ఒక పట్టణంలో ఉన్నప్పుడు మాకు అద్దెళ్ళు కావాల్సి వచ్చింది. సో రెంట్ హౌస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పనా? మా మామయ్య గారు గొప్ప దైవ సేవకులు, అపోస్తలులు అని పిలువబడటానికి అన్ని విధాలైన ఆధిక్యతలు కలిగిన గొప్ప దైవ సేవకులు. ఆయన అన్నీ కలిగి గొప్ప విద్యావంతులయ్యండి ప్రభు సేవ కొరకు సమస్తాన్ని విసర్జించారు. చేతిలో పని ఉంది, ఎలా చేయాలో తెలుసు. మీకు తెలుసా, ఆయన డెంటల్ డాక్టర్గా ఉండేవారు. మా పిల్లలకి చిన్నప్పుడు ఆ పళ్ళు ఎక్కడికి వెళ్తున్నావమ్మా శైలా అని అడిగారు ఒక రోజున. నాన్నగారు, షైన్ బాబుకి పన్ను మీద పన్ను వచ్చింది, ఆ చిన్న పన్ను తీయించాలి, అందుకని డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా అన్నారు. ఏదో ఒకసారి తీసుకురా అన్నారు. కొంచెం పళ్ళు ఇలా చూపించమన్నారు, చూపించారు. చిన్న దారం తీసుకురా అన్నారు. ఏం చేస్తారో అర్థం కాలేదు. షైన్ భయపడిపోతున్నాడు. ఏం లేదు నాన్న, ఏమీ చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ దారం ఎప్పుడు చుట్టారో తెలియదు, ఎప్పుడు లాగారో తెలియదు. ఆ అనవసరమైన పన్ను వచ్చి బయటపడింది. నేను ఆశ్చర్యపోయాను. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్న విద్య అది వదిలేశారు. ఒక చంద్రిక టూత్ పౌడర్ కంపెనీని స్థాపించారు. ఎంతో జ్ఞానం, ఆ వ్యాపారంలో ఎంతో లాభం సంపాదించవచ్చు, అది వదిలేశారు. మరి ఆయన పుట్టిన ఊరిలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులను వదిలేశారు. అన్నిటినీ వదిలి క్రీస్తు సిలువను మోసుకొని వెంబడించిన వారి జీవితంలో వారు పొందుకుంది ఏంటి? ఆత్మల్ని సంపాదించారు, దేవుని కృపను పొందుకున్నారు, ఉన్నతమైన పిలుపును పొందుకున్నారు. అదే వారి ఆస్తి, అదే వారి సంపద. కానీ నివాసయోగ్యమైన గృహాన్ని మాత్రం వారు కలిగిలేరు. వారి సేవ ధర రమారమి మరి ఒక 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల పరిచర్య అది. ఆ తర్వాత దైవదాసులు స్టీఫెన్ పాల్ గారు పరిచర్య 28 సంవత్సరాలు. 50 + 20 + 8 ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుందండి? ఒక 78 సంవత్సరాల పరిచర్యలో ఒక 6 సంవత్సరాల క్రితం లేదంటే ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కూడా మేము ఒక నివాసయోగ్యమైన గృహం లేకుండా ఉన్నామంటే మీరు నమ్ముతారా? 78 సంవత్సరాల పరిచర్యలో నాన్నగారు ఏ రోజు కూడా కలిగి ఉండటం మంచిది, ఒక నివాసయోగ్య గృహం. కానీ అనేకమైనటువంటి ఒడిదొడుగుల మధ్యలో సేవా పరిచర్యలో మరి నిర్విరామంగా కొనసాగారు. మేము కూడా ఒకటే ప్రార్థన చేశాం, ప్రభా మాకు ఇల్లు కాదు ముఖ్యం, నీ ఇల్లు కట్టబడాలి, తర్వాత మా ఇల్లు కట్టబడాలి. హల్లెలూయా. మేము అదే ప్రార్థన చేశాం. అవును, శక్తి లోపం లేకుండా మేము ఎక్కడ ఏమి దేవుని మందిరాల కొరకు చేయాలో చేశాం. దైవజనమా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే
గ్రైండింగ్ చేయబడ్డాం కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయబడ్డామండి మనం? నలగగొట్టబడి విరగగొట్టబడిన తర్వాత శ్రేష్టమైంది, శ్రేయస్కరమైంది మన జీవితంలోంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. అయితే ఒప్పుకోవాలి మనం, సహించుకోవాలి మనం, ఓర్చుకోవాలి మనం, భరించుకోవాలి మనం. ప్రతి విషయంలో శోధింపబడుతూనే వచ్చాము. ఆ తర్వాత మా గృహాల్లో కొన్ని హఠాత్తు మరణాలు, కొన్ని సంఘటనలు మా హృదయాల్ని కృంగదీశాయి. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని బలపరిచాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, ఆయన బలపరిచాడు. దైవజన్మ ఆయన గ్రైండింగ్ చేస్తాడు నిన్ను. నువ్వు సహించుకో, నువ్వు ఓర్చుకో. నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుంటావో నీ దేవుడు నిన్ను, మరి నీ నీతిని పగటి వెలుగువలే చేస్తాడు. 95వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సమస్తము ఆయనలోనే ఉన్నాయి. ఈ సృష్టి యావత్తు ఆయనది. నీ దేవుడు ఎవరనుకుంటున్నావు? భూమికి ఆకాశమునకు అధిపతి అయి ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని ఆ దేవాతి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. మరి అట్టి గొప్ప దేవుడు నువ్వు సేవిస్తున్నావు. నీ చిన్న సమస్యల్లో ఈరోజు నా చిన్న సమస్య నీ గ్రైండింగ్ చేసినట్టుందేమో, రుబ్బురోల్లో వేసి తిప్పినట్టుందేమో, మిక్సీలో వేసి తిప్పినట్టుందేమో, గ్రైండర్లో వేసి తిప్పినట్టుందేమో, తల తిరిగిపోతుందేమో, ఆ కళ్ళు కనబడట్లేదేమో, నీ హృదయం స్తంభించిపోయిందేమో, నీకున్న ఆ ఒత్తిడిల వలన ఎటు తోచని పరిస్థితిలో ఉన్నావేమో. అలాంటప్పుడు ఏం చేయాలి? అమాంతం దేవుని పాదాల మీద పడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని చేతిలో పడుట మేలు నీకు నాకు. అలాంటి పరిస్థితుల్లో దేవుని చేతిలో పడు. దేవుని బిడ్డ, ఆయన నిన్ను తన కౌగిల్లోనికి, తన రెక్కల చోట్ను భద్రపరుస్తాడు. ఎప్పటి వరకో తెలుసా? నిన్ను పట్టి పీడించిన ఈ శ్రమలు నిన్ను విడిచిపోయేంత వరకు కూడా ఆయన రెక్కల నీడలోనే ఉంటావు నువ్వు. ఆయన్ని శరణజొచ్చు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నీతిమంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన్ని ప్రార్థించే వారందరినీ ఆయన రక్షిస్తాడు. అనండి ఒకసారి, ఆయన నామంలో ప్రార్థన చేయవారందరినీ ఆయన రక్షిస్తాడు. ప్రియ దైవజనమా, రక్షిస్తాడు. దేవుడు రక్షకుడు. హీఈస్ ఎ సేవియర్, హీఈస్ ఇమ్మానుయేల్. నీకు తోడుగా ఉంటాడు. గాడ్ విత్ అస్. దేవుడు మనకి తోడైండు నడిపిస్తాడు. రోషము కలిగిన దేవుడు నేను నా ధ్వజముతో నేను నిన్ను ఆదుకోబోతున్నాను అంటున్నాడు. ఉరుము దాగు చోట్లోంచి నేను నీతో మాట్లాడుతున్నాను, ధైర్యంగా ఉండు అంటున్నాడు. నా వాక్యంలోంచి నేను నీతో మాట్లాడుతున్నాను, నీ స్థితి నాకు తెలుసు, ధైర్యంగా ఉండమంటున్నాడు. అలాంటి కాలంలో ఉన్నావేమో. ఈ కాలం కూడా ఎక్కువ రోజులు ఉండదు, ఇది దాటిపోతావు. హల్లెలూయా. దాటిపోయే అనుభవం అనండి ఒకసారి. దాటిపోయే అనుభవం, నిశ్చయముగా నువ్వు దాటిపోతావు. దాటిపోయే అనుభవం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఇజ్రాయేల్ ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు, యోర్దాను నదిని దాటిపోయారు, ఐగుప్తును దాటిపోయారు, అరణ్య రోదనలు దాటిపోయారు. చివరికి ఎక్కడికి చేరారు? పాలు తేళ్లు ప్రవహించే కనానుకు చేరారు. హల్లెలూయా. అన్నీ దాటిపోతూ నువ్వు అన్నిటినీ జయిస్తూ నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరేంత వరకు దేవుడు నీ చేతిని విడవడు, తన దక్షిణ హస్తంతో నిన్ను నడిపిస్తాడు. త్వరగా మనం ముందుకు వెళ్దాం. 4వదిగా ద టెస్ట్ అండ్ ట్రయల్స్ అనేటువంటి సీజన్. అంటే శ్రమలు, శోధనలు. ఒక విధంగా ఇవన్నీ సిమిలర్గా మీకు అనిపించినప్పటికీ కొంత వ్యత్యాసం ఉంటుంది. టెస్ట్ అంటే పరీక్షలు, ట్రయల్స్ అంటే శోధనలు లేదా శ్రమలు. ఈ టెస్ట్ అండ్ ట్రయల్స్ అనే స్థితి గుండా నువ్వు వెళ్తావు. ఈ భూమి మీద ప్రతి భక్తుడి వీటన్నిటినీ దాటి వెళ్ళాల్సిందే. నాకు ఇవేమీ రాలేదు అనుకుంటే ఓకే, దేవునికి స్తోత్రం. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అనేకులు ఈ భూమి మేము జీవిస్తున్నప్పుడు ఇలాంటి వాటి అన్నిటినీ దాటుకుంటూ, ఈ ఒడిదొడుగుల్ని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఈ వెళ్తున్న క్రమంలో ఎన్నో పాఠాలు మన దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. మనకి యుద్ధం నేర్పిస్తూ ఉంటాడు, మనల్ని గట్టిపరుస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని జయించేంత గొప్ప విశ్వాసాన్ని, బలాన్ని, ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దుర్వార్తలకు జడిపోకుండా, గుండె బద్దలైపోకుండా మన గుండె గదులను ఆయన బలపరుస్తూ ఉంటాడు, నిలబెడుతూ ఉంటాడు. విధవరాండ్రు ఉన్నారు, తండ్రి లేని బిడ్డలు ఉన్నారు, తల్లి లేని బిడ్డలు ఉన్నారు, విడనాడబడిన వారు ఉన్నారు. ప్రభువు నమ్ముకున్నందుకు అవమానపరిచి ఇళ్లల్లోంచి, కుటుంబాల్లోంచి, గ్రామాల్లోంచి వెలివేయబడిన వారు ఉన్నారు. మరి పరీక్షలు, శోధనా కాలాలు మనకు వస్తాయి. ఎందుకు నాకు ఈ పరీక్ష, ఎందుకు ఈ శోధన అని చెప్పి మన ముఖాన్ని చిన్నబుచ్చుకోకూడదు. కానీ భూమి మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఇవి సర్వసాధారణంగా కాలాలు ఎలా మారుతుంటాయో మన జీవితంలో కొన్ని రాక తప్పదు. వచ్చిన వాటిని మనం జయిస్తూ ముందుకు వెళ్ళాలి. జయింపజేస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. అది మనకి ఇవ్వబడిన ధైర్యం. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
17 నుండి 19 వచనాలు ఇవి రాసుకునండి. అయితే మనం ఒక వచనాన్ని చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చదవండి. ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, అండర్లైన్ చేసుకోండి, క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. మేము దృశ్యమైన వాటిని చూసేవాళ్ళం కాదు. ఈ పరీక్షలు ఈ శోధనలు చూసి మేము తప్పిపోయే రకం కాదు మేము అంటున్నారు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. దేవుడు మాకు ఇవ్వబోయే ఆ మహిమను మేము చూస్తున్నాం. మా దేవుడు మాకు ఇవ్వబోతున్న ఘన విజయాన్ని మేము చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమను మేము లెక్క చేయమంటున్నారు. అనండి ఒకసారి, క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమ. ఒకసారి అందరూ అనాలి, క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమ. ఎంతసేపు ఉంటుందంట ఈ శ్రమ? క్షణమాత్రం. నా ప్రియ సహోదరుడా సహోదరి, క్షణమాత్రం ఉండే చులకని శ్రమ. అయితే వీళ్ళు మనందరికన్నా ఎక్కువ శ్రమలు అనుభవించారు. మరి మతపరమైన పోరాటాలను ఎదుర్కొన్నారు. వారి విశ్వాసాన్ని వాళ్ళు రుజువుపరచుకోవాల్సిన సమయాలు వచ్చినప్పుడు బహుధైర్యంతో నిలబడ్డారు. భయంకరమైన ఆత్మీయ పోరాటంలో వీరు సాగినప్పటికీ ఆ పోరాటాన్ని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? చాలా చులకని శ్రమ. దానికి ఏం పేరు పెట్టారండి? చులకని శ్రమ. చులకని శ్రమ. ఓ గొప్ప శ్రమలు అనుకుంటే మోయలేము. చులకని శ్రమ. ఎందుకంటే దేవునితో కలిసి మేము ఈ శ్రమల్ని మోస్తున్నాం కాబట్టి, మా భారము వహించి ఆ దేవుని సహాయం మాకు ఉంది కాబట్టి వీటిని జయిస్తాం. అందువల్ల ఇవేం భారమైనవి కాదు, చులకంతో కూడినవే. మరి ఈరోజు మన సంగతి ఏంటి? దేవుని సార్వత్రిక సంగమా, అంత్యకాలంలో కడవరి కాలంలో ఉన్న ప్రియ దేవుని సంగమా, ఈ పరీక్షల్లో నువ్వు కూడా నెగ్గాలి. ఈ శోధనలో నువ్వు కూడా నెగ్గాలి. నువ్వు కూడా జయించాలి. నువ్వు కూడా అనుకోవాలి, క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమలు నన్ను కదల్చుజాలవు, నా ప్రభువు నాకు తోడై ఉన్నాడు అని ఎప్పుడైతే మనసులోకి నిశ్చేతకు వస్తావో, రెక్కలు చాపిన పక్షి పైకి ఎగిరినట్లుగా నీ జీవితంలో నువ్వు ముందుకు సాగిపోగలుగుతావు. హల్లెలూయా. ఇక 5వదిగా రాసుకునండి, మరి ద స్పిరిచువల్ వార్ఫేర్ సీజన్. ఇది ఒక ఆత్మీయ యుద్ధము లేదా ఆత్మీయ పోరాటం అనే ఒక కాలం కూడా నీ జీవితంలో వస్తుంది. నువ్వు అపవిత్రాత్మలతో, దురాత్మలతో, చీకటి శక్తులతో, అలానే వాటి స్వాధీనంలో ఉన్నటువంటి మనుషుల వలన కొన్ని పోరాటాలు వస్తాయి నీకు. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా నీకు సహకరించారు, చర్చికి వెళ్ళడానికి, ప్రార్థన చేసుకోవడానికి, నీకు అన్ని విధాలుగా మంచిగా ఉన్నవాళ్ళు. నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, నువ్వు బైబిల్ చదవడానికి వీల్లేదు అనేవాళ్ళు కూడా తయారవుతారు. ఇంట్లోనే నీకు వ్యతిరేకంగా విరోధులుగా లేస్తూ ఉంటారు. అప్పటి వరకు కూడా అమ్మ నీ వివాహం పరిశుద్ధ వివాహం అన్నవాళ్ళు, లేదు నేను ఆ పరిశుద్ధ వివాహం చేయను, మరొక వివాహం చేస్తానండి, ఈ ఇంటి వారే నీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మరి నీకు అనేక ఆకర్షణలు నీకు ఎదురవుతూ ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అనే నీ ఎదురుగా నాట్యమాడుతూ వస్తూ ఉంటాయి. దావీదు ఎదురుగా ఒక శోధన వచ్చినది, యోసేపు ఎదురుగా ఒక శోధన వచ్చింది, సంసోను ఎదురుగా మరొక శోధన వచ్చింది, అబ్రహాముకు మరొక శోధన ఎదురైంది. ఈ శోధనలో కొందరు జయించారు, కొందరు ఆ శోధన చేత పట్టబడ్డారు. ఈ రోజున ఈ ఆత్మీయ పోరాటంలో నీ ఆత్మీయ జీవితంలోంచి నువ్వు పడిపోయే అవకాశాన్ని కల్పించి నిన్ను పడగొట్టడానికి మరి ఆఖానికి ఆ యొక్క బంగారపు కమ్మీలు ఆశ చూపించినట్లుగా, గేహజీకి ధనపిచ్చి పట్టించి దేవుడి నుంచి తొట్టిల్లింపజేసినట్లుగా, ఆ యొక్క దైవ సేవకుడి యొక్క అభిషిక్తులైన సహవాసం నుంచి బయటికి ఆ పిలుపులోంచి కూడా తప్పిపోయే రీతిగా దుష్టుడు ప్రేరేపించినట్లుగా కొన్ని విధాలైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలని వెంటబడినప్పుడు వాటి చేత చిక్కబడకుండా, పట్టబడకుండా నీవు ఈ ఆత్మీయ పోరాటంలో జయించే వ్యక్తిగా ఉండాలని ఆత్మీయ యుద్ధోపకరణాలు దేవుడు నీకు ధరింపజేశానంటున్నాడు. వాక్యాలు మాత్రం మీరు రాసుకునండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మీరు చదువుకోండి. 6వదిగా ద హ్యాపీ సీజన్, అనగా సంతోషించే సమయాలు, సంతోషించే కాలాలు కూడా మన జీవితాల్లో అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అచ్చం సంతోషమే ఉండాలి అని అనుకోబట్టే ఇలాంటి కాలాలు మన జీవితాల్లో, ఇలాంటి సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు తట్టుకోలేక, తాళుకోలేక గలిబిలైపోయి ఆ మనసు ఒత్తిడికి లోన్ చేసుకుంటూ ఉంటారు. బట్ యు హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్. నువ్వు అన్ని విషయాల్లో చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. జీవితంలో సంతోషం అనేది ఈరోజు ఉన్నది. సంతోషంతో పాటుగా
ఇది ఒక కాలం. దాంతోపాటుగా మరికొన్ని కూడా ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం వచ్చినట్లుగా కొన్ని వస్తాయి. ఇప్పుడు రాలేదు, కానీ రావచ్చు, రాకపోవచ్చు కూడా. వచ్చినా దాన్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధమే అనేటి ఒక దృఢ నిశ్చయిత నీలో పుట్టించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజున. అలాంటి సమయాల్లో కూడా నేను నీ చేయి విడవకుండా నీతోనే ఉంటాను, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను, ఆయన దుడ్డు కర్ర దండము నన్ను ఏం చేస్తుందండి, ఆదరిస్తుంది అని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. నిజమే కదా. అటువంటి ముందు చూపుతో, అటువంటి నిరీక్షణతో, అటువంటి దూరదృష్టితో నువ్వు ఆలోచించాలని ప్రభువైన దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది ఒక హ్యాపీ సీజన్. సంతోషించే దినాలు ఎన్నో నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు. తప్పకుండా నీ దుఃఖ వస్త్రం తొలగించి దేవుడు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాడు. తప్పకుండా ఈరోజు నువ్వు ఏ విషయంలో దుఃఖపడి కన్నీరు కారుస్తున్నావో ఆ దుఃఖము మాన్పబడే దినాలు నీకు అతి సమీపములో ఉన్నాయి. క్షణం మాత్రమే ఈ శ్రమలు ఉంటాయి. చులకనైన ఈ శ్రమల గురించి నువ్వు మనసులో వేదన పెట్టుకోవద్దు. క్షణం మాత్రమే ఉండబోతున్నాయి. ఈ కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి కన్నీరు ఎన్నడూ నువ్వు కార్చకుండా దేవుడు నీ కన్నీటి బాష్పములు తుడిచివేస్తాడు. ప్రియ దైవజనమా, నిశ్చయము దైవజనమా, హ్యాపీ సీజన్ అనండి ఒకసారి. హ్యాపీ సీజన్. అవును, హ్యాపీ సీజన్. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మరలా చెప్పుచున్నాను, సంతోషించుడి, ఆనందించుడి. అప్పుడు మన ఆశీర్వాదం, మన బలం అధికమవుతుందంట. మరి ఎన్ని ఉంటే ఎలా సంతోషించాలండి? అవి ఎక్కువ రోజులు ఉండవు. మీరు చెప్పండి, నేను వేసవికాలం ఎన్ని నెలలు ఉంటుంది? 2 నెలలే ఉంటుంది. అలానే నీ జీవితంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు, శ్రమలు ఎంతకాలం ఉంటాయి? 2 క్షణాల్లో దేవుడు మరలా తిరిగి దాన్ని ఆనందంగా మార్చివేయగల శక్తిమంతుడు. హల్లెలూయా. నిన్ను ఎలా లేవనెత్తాలో తెలుసు. నువ్వు ఒక్కటే చేయవలసిన, ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిలో మొరపెడుతూ ఉండు. ఎలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటే నీ జీవితం కాపాడబడుతుందో మొత్తం దేవుడు నిర్ణయం చేయని. ఖాళీ పేపర్ దేవుని ముందు పెట్టు, అన్నీ ఫిల్అప్ చేసి దేవుని ముందు తీసుకెళ్ళకు. అంటే ప్రేయర్ రిక్వెస్ట్లో కాదు, నా జీవితం ఇంతే ఉండాలి, నువ్వే నిర్దేశించుకొని, నువ్వే ఆలోచించుకొని, నీ నిర్ణయాలే అనేది కాకుండా ఒక ఖాళీ పేపర్తో దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా జీవితం ఇలా ఉంటే బాగుంటుందని అన్నీ నువ్వు రాయి, కింద నేను సంతకం చేస్తానని చెప్పు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ జీవితం. హల్లెలూయా. ప్రభువు రాసిన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే మనం అంగీకరిస్తున్నాం, దేవా నువ్వు నిర్ణయించిన జీవితానికి నేను కూడా సమ్మతిస్తున్నాను అని ఎప్పుడైతే నిబంధనలోకి వస్తావో ఆ నిబంధన బాండేజ్ అనేది చాలా గొప్పది. నీ నుంచి దేవుడి నుంచి నిన్ను ఎవరు వేరుపరచలేరు. అన్ని సీజన్లో లెట్ us learn to glorify the Lord. హల్లెలూయా. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకుందాం. తద్వారా ఆయన మహిమని మనం 2 అధికంగా పొందుకుందాం. ఈ పరిశుద్ధ వాక్యములో ఆత్మదేవుడు మీ హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మీ నోరు తెరుస్తూ ఉండగా మీ నోటిని ఆయన నింపబోతూ ఉన్నాడు. ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ దాసురాలను బలపరిచి శక్తివంతమైన వాక్య సందేశాన్ని మీరు మాకు అందించినందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ 6 కాలాలను ఎదుర్కొనేటువంటి కృపను మీరు మాకు దయచేయండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ కాలం మేము ఈ సమయంలో అనుభవిస్తున్నా, అది చులకని శ్రమగా మేము భావించి ముందుకు సాగిపోయేటువంటి కృపను, ఆ దయను మాకు దయచేయండి అయ్యా. నీ కృప లేనిదే ఈ భూలోకంలో మేము బ్రతకలేము. మీ సహాయం లేనిదే మా మనుగడ అసాధ్యమునైనా. కేవలం నీ కృప ద్వారా మేము భూమి మీద బ్రతకగలుగుతున్నాం. ఉదయకాలం, సాయంకాలం ప్రార్థనలో ప్రభువా నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యం ఏర్పరచబడిన జనాంగంగా మీరు మాకు ఇచ్చారని మేము నమ్ముచున్నానయ్యా. మీ దాసులు, మీ దాసురాల ద్వారా ప్రభా శక్తివంతమైన వాక్య సందేశాలను మీరు మాకు అందిస్తూ, ఆధ్యాత్మిక జీవితంలో బలపరుస్తూ, ఇతరులకు దీవెనకరంగా మేము ఉండులాగున మీరు చూపించినటువంటి చక్కని మార్గాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. 6 రకాలైనటువంటి కాలాలను గురించి మీరు మాకు వివరించారు. ఆర్థిక సమస్యలు అనేటువంటి వలయములో మేము చిక్కుకొని ఎండిన స్థితిలో ఉన్నామేమో, అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నామేమో, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నామేమో. ఈ ఎండిన స్వభావాన్ని తీసివేయండి ప్రభా. ఆధ్యాత్మికంగా నా తండ్రి ఈ వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరచండి. ఇతరులకు మేము దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులను బలపరిచేవారుగా మేము ఉండాలి నాయన. అట్టి స్థితిలోకి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. ఈ చులకని శ్రమను దాటి అయా సంతోషభరితముగా మేము ఉండుటకు నా తండ్రి, సంతోషించే కాలం వద్ద కూడా మమ్మల్ని క్షేమముగా నడిపించే దేవుడు మీరై ఉన్నారు తండ్రి. 6 కాలాలు మేము ఎదుర్కొంటూ తండ్రి నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయండి. విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించేవాడైనా యేసయ్యా నీ వైపు చూచుచు ఓపికతో ముందుకు పరిగెత్తేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. మా ప్రభువును, లోకరక్షకుడును, త్వరలో రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. దేవా, ఈ ప్రార్థనలకు జవాబిచ్చిన దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈ ప్రార్థనలు ప్రభు సముఖంలో చేర్చబడి ప్రార్థనలకు జవాబు వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ప్రియ దైవజనమా.